మురారి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి అక్షరాల 3 గంటలు. మరి థ్రిల్లర్ రొమాంటిక్ జోనర్లో వచ్చినటువంటి ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికెట్ క్లియర్ యూ. ఇక 17 ఫిబ్రవరి 2001న విడుదలైనటువంటి ఈ కృష్ణవంశీ మ్యాజిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఎంబి మహేష్ బాబు కృష్ణ గారి అబ్బాయిగా పరిశ్రమలోకి వచ్చి ఇవాళ మహేష్ బాబు తండ్రి కృష్ణ అనే రేంజ్కి ఎదిగాడని మెగాస్టార్ చిరంజీవి చెప్పే ఏవీలో ఉన్న డైలాగు, విజయశాంతి ఆయన గురించి పొగిడే డైలాగు, బాలకృష్ణ ఆయన గురించి చెప్పే మాటలతో ఒక చక్కటి మహేష్ బాబు బర్త్డే ఏవీని ఇంటర్వెల్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ సినిమా ఎండింగ్లో అన్ని ముఖ్యమైన కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రారంభంలో కూడా చూపించారు. సో మొత్తానికి ఏంటంటే 2 సార్లు ఇది రిపీట్ చేస్తున్నారు. మూవీ మ్యాక్స్లో చూశాను నేను ఈ సినిమాని, మళ్ళీ రీసెంట్గా నిన్న మళ్ళీ రిలీజ్ అవుతే. సో చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్, మామూలు సినిమా కాదు. మురారి ఏ డిసెండెంట్ ఆఫ్ ఏ కర్స్డ్ ఫ్యామిలీ మస్ట్ కన్ఫ్రంట్ ద ఫ్యామిలీ కర్స్ టు సేవ్ హిజ్ లవ్డ్ వన్స్. థింగ్స్ గెట్ మోర్ ఇంటెన్స్ వెన్ మురారి ఫాల్స్ ఫర్ హిజ్ కజిన్ వసుంధర అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇక ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసిన వాళ్ళలో నందిని రెడ్డి కూడా ఉంది. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే షార్ట్స్లో, మనకు ఫేస్బుక్లో షార్ట్స్లో పైన మురారి అని లోగో ఇచ్చి కింద ఇందులో పనిచేసిన శివాజీ రాజా, అనితారెడ్డి, ఆ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ, తర్వాత ఇందులో పనిచేసినటువంటి సాంకేతిక వారిగా ఉన్న అందరు కూడా ఇంటర్వ్యూ చేస్తూ చెప్పే విధానము ఆకట్టుకొని అందరినీ మరింత ప్రేక్షకులకు చేరువ చేసే విధంగా సునీతంతో కూడా మాట్లాడించారు. చందమామ చందమామ కిందికి రావమ్మా అంటూ పాడే పాట జిక్కితో పాడిన పాట. జిక్కితో పాడింది జానవులే నేర జానవులే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మురారిలో కూడా అటువంటి పాటే వచ్చి మళ్ళొక హిట్ వాయిస్ అనిపించుకుంది జిక్కి. లక్ష్మి ఈమెలో గోపక్కగా అద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఈ సినిమాలో సోనాలి బెంద్రి వసుంధరగా చేయగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారిగా చేశాడు. అయితే సినిమాలో ఎక్కడ కూడా మీ అమ్మ నటినట్టు వర్గం అని పేర్లు ఎవరు ఇవ్వకపోవడం ఒక వింత. సో స్టార్టింగ్ ఏ కృష్ణ ముకుంద మురారి అంటూ మురారి టైటిల్ వేయడం, ముత్యాలాగా అన్ని మురారి అనే టైటిల్గా వేయడం. ఇంటర్వెల్ బ్యాంగ్లో హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, లాస్ట్లో కూడా హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే హరే అని ఎండ్ చేయడం బాగుంది. కైకాల సత్యనారాయణ ఇందులో సత్తిపండుగా యాక్ట్ చేయగా, వసుంధర తండ్రిగా గొల్లపూడి మారుతిరావు హుందా పాత్రలో నటించగా, మురారికి అన్నగా ప్రసాద్ బాబు నటించాడు పెద్దన్నగా. అట్లాగే చలపతిరావు మురారి యొక్క తండ్రి పాత్రలో రాణించాడు. ఇక రవిబాబు ఈ సినిమాలో బుల్లెబ్బాయిగా నటించాడు. సో ఇందులో తమాషాలు ఏంటంటే కృష్ణవంశీ, పసుపులేటి కృష్ణవంశీ మొత్తం పేరు, డైరెక్టర్ కమ్ రైటర్ కాగా మణిశర్మ మ్యూజిక్ ఇవ్వగా దీనికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోసింది సినిమాకి. అన్నిటికంటే ముఖ్యమైనది మణిశర్మ సంగీతం. ఇక దానికి తగ్గట్టుగా సుద్దాల అశోక్ తేజ, చంద్రబోసు, తర్వాత వేటూరు సుందరరామూర్తి మరియు ఇంకొక రైటర్, మొత్తం వీళ్ళందరూ 4 రైటర్స్ రాసిన పాటలు అసలు డుమ్ 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 అన్న పాటలు అల్ఫాన్స్ అందాలని చూపించారు. ఆ తర్వాత మహేష్ బాబును పొడిచిన తర్వాత రవిబాబు నాకేం తెలియదు మళ్ళీ అక్కడ అమాయకత్వం ఉన్నట్టు వీళ్ళని చూపించినట్టుగా రవిబాబులో 2 రకాల షేడ్స్ చూపించారు. సో ఒక డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినటువంటి రవిబాబు చాలా అద్భుతంగా పోషించాడు ఆయన క్యారెక్టర్ బుల్లేబాయ్ పాత్రను. తర్వాత పొడిచినప్పుడు ఇట్లా మహేష్ బాబు చూపించిన ఎక్స్ప్రెషన్స్ నంది అవార్డు అతనికి వచ్చింది ఈ సినిమాకి. సో అతనికి ఉత్తమ నటుడిగా అంటే స్పెషల్ జ్యూరీ నంది అవార్డు ఆయనకు రావడం జరిగింది. అది గొప్ప విషయం, ఎందుకంటే ఒక స్టార్ ఆర్టిస్టు నిజాంలో కూడా ఎంత అద్భుతంగా నటించిన మహేష్ బాబు. అతను సూపర్ స్టార్కి జనరల్లీ సూపర్ స్టార్లకి యాక్టింగ్ తక్కువ ఉంటుంది, స్టార్డమ్ ఎక్కువ ఉంటుంది, కానీ మహేష్ బాబు అట్లా కాదు, పర్ఫార్మెన్స్ కూడా ఉన్నటువంటి దమ్మున్న జూనియర్ ఎన్టీఆర్ లాగా. జూనియర్ ఎన్టీఆర్ది కూడా ఇందులో ఏవీలో చూపించారు, నాకు మహేష్ అన్న అంటానని చెప్పి. సో కృష్ణకు తగ్గ వారసుడు, నిజమైన వారసుడుగా మహేష్ బాబు నిలబడ్డాడు. సో సోనాలి బెంద్రే కూడా కుందన బొమ్మలాగా, ముఖ్యంగా ఆమె నడుమిలా తిప్పి పైన ఒక మెట్టెక్కి అద్దంలో తన అందాన్ని చూసుకొని తాను ముద్దులాడుకోవడము, ఇవన్నీ కూడా ఎక్కడ చూశారని చెప్పి కృష్ణవంశీని ఇంటర్వ్యూ చేస్తే ఆడవాళ్ళు చాలామంది మా బంధువుల్లో కూడా చూశానని చెప్పడం జరిగింది. సో అట్లా ఒక 48 సంవత్సరాల క్రితం ఒక వంశస్థుడు ప్రకాష్ రాజు ఒక తప్పు చేసి ఒక దేవతను, అమ్మవారిని అమ్మాలనుకుంటాడు. అప్పుడు దీపాలు తగిలి నూనె అంతా వచ్చేసి మొత్తము తగలబడిపోతారు వాళ్ళు. ఇక్కడ తమాషా ఏంటంటే కృష్ణవంశీని నాస్తికుడు అని అంటారు కొందరు. సో అటువంటి ఆయన దైవం సినిమాని అద్భుతంగా తీశాడు.
సో, రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చినటువంటి కృష్ణవంశీ గులాబీతో ఆయనే డైరెక్టర్ చేయగా, మరి ఈరోజు ఆయన ఎంత పెద్ద డైరెక్టరో అందరికి తెలుసు. కానీ ఓ తమాషా ఏంటంటే 23 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వచ్చి 23.5 సంవత్సరాలు. ఫిబ్రవరి అంటే ఆగస్టు, మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే కరెక్ట్‌గా 23.5 సంవత్సరాలు, దగ్గర దగ్గర 24 సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తే, ఇవాళ రిలీజ్ అయిన అన్ని సినిమాలను కొట్టేసి మరి ఇవాళ సినిమాలు ఏమేమి రిలీజ్ అయ్యాయి అంటే 'కమిటీ కుర్రోళ్ళు' అని చెప్పి నిహారిక కోలిందేలా చేసినటువంటి సినిమా, ఆల్రెడీ 'రాయన్' ఆడుతోంది, 'కల్కి' ఆడుతుంది, ఇంకా 'డెడ్‌పూల్' ఆడుతుంది, మరి 'భవనం' రిలీజ్ అయింది, 'తుఫాన్' రిలీజ్ అయింది, విజయ్ ఆంటోనీ డబ్బింగ్ సినిమా, అట్లాగే 'గుస్పతియా' అని చెప్పేసి హిందీ సినిమా ఉంది, 'ఇట్ ఎండ్స్ విత్ అస్' ఉంది, తర్వాత ఇంకా 'శివం బజ' ఆడుతూనే ఉంది ఇంకా. సో, వీటన్నిటి మధ్యన ఇంకా ఈ సినిమాలే కాకుండా 'సూపర్ డీలక్స్' సినిమా రిలీజ్ అయింది. మరి ఇది కాక ఇంకా 'సింబా' రిలీజ్ అయింది, 'సంఘర్షణ' రిలీజ్ అయింది, 'ఉలజ్' ఇంకా ఉంది, 'కిల్' ఉంది, ఇంకా ఇది కాకుండా 'పాగల్ వర్సెస్ కాదల్' ఉంది. సో, ఇన్ని సినిమాల మధ్య వచ్చినా కూడా 'కేస్ నంబర్ 15' ఉంది. వీటన్నిటిని కొట్టేసి ఫస్ట్ సినిమాగా ఈ దాదాపు ఇన్నేళ్ల తర్వాత, అంటే ఒక 2 డికేడ్లు దాటినాక దాదాపు ఇంత గ్యాప్ తర్వాత ఒక సినిమా వస్తే, ఆ సినిమా వీటన్ని సినిమాలని కొట్టేసి ముందు వరుసలోకి వెళ్ళిందంటే ఎంత తమాషాగా అనిపిస్తుంది. నేను చూసిన థియేటర్స్‌లో 80% ఆక్యుపెన్సీ ఉండి ఔరా అనిపించింది సినిమా. 80% ఆక్యుపెన్సీ. తర్వాత నంబర్ ఆఫ్ థియేటర్స్ పడ్డది కూడా ఏదో మామూలు బెనిఫిట్ షో లాగా ఒకరోజు తీసేస్తారు అనుకునే దానికుండా కాకుండా 2001లో వచ్చిన సినిమా 2024లో, అంటే దాదాపు 13.5 సంవత్సరాలు, 23.5 సంవత్సరాలు కదా. 24 అంటే 23.5 సంవత్సరాల తర్వాత మరి ఇంత ఇదొచ్చిందంటే, మహేష్ బాబు ఇంకా అంతటి చక్కటి గ్లామర్ తోటే ఉన్నాడు అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి. 23 అంటే దగ్గర దగ్గర 24 సంవత్సరాల సినిమా, అంటే 25 ఏళ్ల కింద. అప్పుడే మహేష్ బాబు అంత పెద్ద సీనియర్ హీరోనా అయ్యాడా అనిపిస్తుంది మనకు. సో, పాటలు ఒక్కదానికి మించిన పాట ఒకటి, ఎక్కడ 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 ఉందో తారక బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగాబి పూల లచ్చమ్మో, రంగులు కలర్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఇంకో పాటలో చెప్పమ్మ 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 అంటూ ఇంకో పాట, ఇంకో పాటలో వెనకకు సైబర్ టవర్స్ కనబడుతుంటాయి. అప్పుడే సైబర్ టవర్స్ కొత్తగా స్టార్ట్ అయింది. అది ఉన్నప్పుడు జన్మభూమి డైలాగ్ కూడా చెప్పించాడు చిన్నతోటి. ఆ తర్వాత అక్కడ రంగురంగుల మొద్దులు వేసేసుకొని వాటికి చలిమంటలు వేసుకొని హీరోయిన్ చేసినటువంటి దానికి అక్కడ హీరోతో స్టెప్లు వేయించడము, ఆ వెనకాల సైబర్ టవర్స్ తీసుకున్న కృష్ణవంశీ పాటలు తీయడంలో అసలు ఆ దిట్ట, ఇంకా దానికి ఇంకా డౌటే లేదు. అట్లాగే ఫ్యామిలీస్, చాలామంది ఫ్యామిలీస్ ఉన్నట్టు అక్కడ ఎంతో సత్తిపండు ఉన్నాడు, సత్తిపండుకు తర్వాత పెద్ద ఏమో ప్రసాద్ బాబు, లక్ష్మి, వాళ్ళేమో పిల్లలు కావద్దు, లక్ష్మి చిన్నప్పుడు వచ్చి ఇతను వచ్చి తల్లి అని పట్టుకుంటే ఇంకా నాకు పిల్లలే కావద్దని పిల్లలు ఆపుకుందని ఆ జంట తర్వాత చిన్న తర్వాత అనితారెడ్డి, ఆ తర్వాత మన ఈమె ఎవరు హేమ, తర్వాత శివాజీ రాజా, ఇట్లా కాంబినేషన్ని పెట్టి చక్కగా వాళ్ళు చక్కగా చిన్నాకి కాంబినేషన్గా ఈమెనిచ్చారు, ఎవరిని హేమనిచ్చి అక్కడ అనితారెడ్డి కాంబినేషన్లో ఈయననిచ్చారు, మన శివాజీ రాజాను ఇచ్చి, శివాజీ రాజా నటన కూడా అద్భుతంగా ఇందులో అతను కామెడీ పలికించారు బాగా. రవిబాబు విలని, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, అట్లాగే తల్లి పాత్రలో వెన్నరాడి నిర్మల, ఆమె అద్భుతమైన పాత్రను పోషించింది, అసలు మామూలుగా కాదు. ఆమె సినిమాకి ప్రాణం పోసిందంటే వెన్నరాడి నిర్మలనే. ఎందుకంటే వెన్నరాడి కాదు, సుకుమారి అద్భుతమైన పాత్రను పోషించింది ఆమె. అట్లాగే ఈ సినిమాలో దీక్షితులు, నాకు బాగా తెలుసు దీక్షితులు, ఆయన కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సుకుమారి క్యారెక్టరే మొత్తం సినిమాని ఆమె డామినేట్ చేసిన సినిమాని. నాగేంద్ర బాబు అతిథి పాత్రలో, ప్రకాష్ రాజు ఫస్ట్ చేసినటువంటి తప్పుకు ప్రకాష్ రాజు అంతమవుతాడు. 48 సంవత్సరాల తర్వాత బహుళ ఆశ్వీజ అమావాస్య రోజు మళ్ళీ ఆ కుటుంబంలో నెక్స్ట్ నాగేంద్ర బాబు చనిపోతాడు. మళ్ళీ 48 సంవత్సరాల తర్వాత అచ్యుత్ చనిపోతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం అని చెప్పి ఇక్కడ జాతకాలు చూస్తే దీక్షితులు ఇక్కడ మురారి చనిపోతాడని, అంటే మురారేమో ఈ లక్ష్మి వాళ్ళ కుటుంబానికి గొల్లపూడి మారుతిరావు రవిబాబు ఇందులో విలన్గా చేశాడు. రఘుబాబు విలన్గా చేశాడు, రవిబాబు విలన్గా చేశాడు, రఘుబాబు కూడా విలన్గా చేశాడు. రఘుబాబు ఇప్పుడు కమెడియన్ అన్న సంగతి తెలిసి సీరియస్ విలన్గా చేశాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు మనస్పర్ధలు ఉంటే వాళ్ళకి కుటుంబం కలిసింది పెళ్ళి అనుకున్న తరుణంలో ఇతను చచ్చిపోతాడని చెప్పిన తర్వాత వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ అపార్థాలు రావడం, రఘుబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంతకుముందు వాళ్ళు కౌలు పైసలు పోతే ఎవరికి కావాలి నీ డబ్బులు అని చెప్పే సన్నివేశం అద్భుతంగా రఘుబాబు పర్ఫామ్ చేశాడు. గిరిబాబు కొడుకైన రఘుబాబు నటుడిగా చాలా మంచి షేడ్స్ ఈ సినిమాలో నటించడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమా ఆ టైంలో సిల్వర్ జూబ్లీ పైన నడిచిన సినిమా, దాదాపు 250 రోజులు ఆడిన సినిమా మురారి.
సో ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఇన్ని సినిమాల మధ్యలో పోటీలో నిలబడి తట్టుకుంటుందంటే కంటెంట్ ఉంటే ఏదైనా గ్రేట్ అనే అర్థం. అట్లాగే 4K రిజల్యూషన్లో కానీ సౌండింగ్లో చూడండి, ఇక్కడో డైలాగ్ అక్కడో డైలాగు విడివిడిగా 5.1 చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. ఎస్, ఎంతే. ఎందుకంటే కన్నుల పండుగ అనిపించింది 3 గంటలు అలా కూర్చుంటే మూవీ మ్యాక్స్లో. అసలు స్క్రీన్ 6లో నేను చూశాను సినిమా. టైమింగ్ వచ్చేసి 7 PM ఆ టైంకి వేశారు సినిమా. 6 PM సినిమా, 6 PMకి 6:10కి వేశారు సినిమా. 9-10 దాకా సాగింది సినిమా. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే సినిమా అసలు మామూలు సినిమా కాదు ఇది. సో కృష్ణవంశిని ఎంత పోయినా తక్కువే అనిపిస్తుంది, మణిశర్మని ఎంత పోయినా తక్కువే అనిపిస్తుంది. అట్లండి వేటూరి గారిని, చంద్రబోస్ గారిని, సుద్దేల అశోక్ తేజ గారిని, మొత్తం ఈ సాంగ్స్ను ఇది డైలాగ్స్ శోభన్ రాశాడు. శోభన్ తమ్ముడు మా అన్నయ్య లక్ష్మీపతి ఇందులో కమెడియన్ ఒక పాత్ర వేశాడు. సో ఇందులో మిగతా సుదర్శనం, గుండు సుదర్శనం అలాంటి వాళ్ళు కూడా క్యారెక్టర్లు వేశారు. ఓవరాల్గా మొత్తం ఫ్యామిలీస్ తోటి నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలతోటి ఆయన అంతమందితోటి ఎట్లా డీల్ చేస్తాడు, డైలాగులు ఎట్లా డివైడ్ చేస్తాడు అర్థం కాలేదు మనకి. సో ఇన్ని సినిమాలు తీసిన నాకు, 36 సినిమాలు తీసిన నాకే వింతగా అనిపిస్తే ఇంక కొత్త వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే అంత మేకింగ్లో అంత పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా రవిబాబు చంపేసి వెళ్ళినప్పుడు ఒక్కసారి